పరామర్శ పేరుతో రౌడీయిజం చెయ్యొద్దు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే నోరు మూయిస్తా, జగన్కి చంద్రబాబు వార్నింగ్. జగన్ పర్యటనల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. హింసను రెచ్చగొట్టే కుట్రలు పన్నుతున్నారన్న అంబటి. సత్తెనపల్లి టూర్కి పర్మిషన్ లేదన్న ఎస్పీ. శ్రీశైలం అభివృద్ధి విషయంలో మాటల యుద్ధం. శిల్పా చక్రపాణి చేసింది శూన్యమన్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి. దమ్ముంటే చర్చకు సిద్ధమా అని 2 సవాళ్లు. యోగా దినోత్సవానికి విశాఖలో ఏర్పాట్లు. బీచ్ రోడ్లో ఇవాటి నుంచి ఆంక్షలు. 5 కిలోమీటర్ల పరిధి వరకు డ్రోన్లపై బ్యాన్. ఏపీ తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు. సిట్ ముందుకి 5 ఫోన్ ట్యాపింగ్ నిందితులు. లిక్కర్ కేసులో కోర్టులో హాజరు కానున్న 7. తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల. 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తామన్న రేవంత్. 10 ఏళ్లు కాంగ్రెస్ పాలనే ఉంటుందని ధీమా. హరీష్ రావుకి అస్వస్థత. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. హై ఫీవర్తో ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి. కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతల పరామర్శ. అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారు. రేస్ కంపెనీలకి నిధులు పంపినట్టు ఆధారాలున్నాయి. జైలుకి పంపినా భయపడేది లేదన్న కేటీఆర్. కేటీఆర్కి జైలుకి వెళ్లాలని ఇంట్రెస్టింగ్ గా ఉంది. దానికోసమే రేవంత్ రెచ్చగొడుతున్నారు. కేటీఆర్ కవిత మధ్య పోటీ ఉందన్న సీతక్క. పొదిలిలో 30 మందిని అరెస్ట్ చేశారు. రాళ్లేసిన టీడీపీ కార్యకర్తల్ని మాత్రం వదిలేశారన్న బూచేపల్లి. ఒంగోలు జైల్లో కార్యకర్తలకి ఎమ్మెల్యే పరామర్శ. రికార్డు స్థాయిలో సింహాచలం హుండీ ఆదాయం. 31 రోజులకు 3,21,00,000. ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. ఇకపై అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రారంభం. డిఎన్ఏ ద్వారా 125 మృతదేహాల గుర్తింపు. సివిల్ హాస్పిటల్లో కొనసాగుతున్న ప్రక్రియ. ఇప్పటిదాకా 83 మృతదేహాల అప్పగింత. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం. కోల్కతాలో కొన్ని గంటల పాటు నిలిచిపోయిన ఫ్లైట్. ప్రయాణికులు దిగిపోవాలని ప్రకటన. హైదరాబాద్లోని పాత బస్తీలో అగ్ని ప్రమాదం. అర్ధరాత్రి చెలరేగిన మంటలు. కామాటిపురలో ఒక ఇల్లు దగ్ధం. తమిళనాడులో భారీ వర్షాలు. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. తేని జిల్లాలో జలపాతాల దగ్గర ఆంక్షలు. సైప్రస్ నుంచి కెనడా చేరుకున్న మోదీ. కాల్గరీలో భారత ప్రధానికి ఘన స్వాగతం. G7 సదస్సులో ప్రసంగించనున్న భారత ప్రధాని.